హాయ్ వ్యూయర్స్, ఈ సమ్మర్లో అచ్చం ఐస్ క్రీమ్ లాంటి టేస్ట్ ఉండే అవకాడో స్మూతీ మీ అందరి కోసం ఈ వీడియో చేసి పెట్టండి ఛానల్లో. అక్క ఏం చేస్తున్నావు? అక్క మళ్ళీ వచ్చినావా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేను, ఎండిపోయిన ఆకులు తెంపుతున్నా. ఒక చిన్న పని ఉండి వచ్చినాక. ఏం పని అమ్మా? చిన్న పని. మనం మీ ఇంటికి వస్తే జ్యూస్ చేసి ఇచ్చినావు కదా, అవకాడో జ్యూస్. ఇప్పుడైతే లేదు మా ఇంట్లో. నేను తెప్పించుకున్నాను ఈయన తోటిగా, నాకు చేసి చూపిస్తావేమో అని. ఐటమ్ పట్టి తీసుకొని మరీ వచ్చినావా తల్లి? ఏమో నువ్వు కదా అని తెచ్చి. సరేదా, చేసి చూపిస్తా. పెద్ద ప్లానింగే. ఇది ఎట్లా కట్ చేస్తావు అక్కను? ఏం లేదే, సింపుల్గా. ఇగో మెత్తగా చాలా బాగుంది ఇది. ఫ్రూట్ అయితే బాగానే తీసుకొచ్చిండు వాడు ఫస్ట్ టైం అయినా. ఇట్లా రౌండ్గా ఇట్లా కట్ చేయాలి. లోపల ఒక పెద్ద సీడ్ ఉంటుంది. ఓకే, ఇట్లా అంటే వచ్చేస్తుంది. చాలా మంచిగా మక్కిపోయింది పండు, స్మూత్గా ఉంది. ఇది బటర్ లాగా ఉంటుంది, దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఓకే, ఎంత బాగుంది చూడు, సాఫ్ట్గా చేతితో ఫ్రూట్ లెక్క కూడా తినొచ్చు. తినొచ్చు కానీ ఇంకా మనం జ్యూస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ టైం వాళ్ళకి ఇది ఎట్లనో ఏందని భయపడతారు కదండి, అలాంటి వాళ్ళకి ఒకసారి జ్యూస్ చేసి శాండ్విచ్ చేసి తినిపించినాం అనుకో, ఆటోమేటిక్గా ఇది ఫ్రూట్ గురించి వాళ్ళకి తెలిసిపోతుంది. ఇంకా సీడ్ చూస్తున్నావు కదా, ఎంత పెద్దగా ఉంటుంది చూడు సీడ్. ఇది బాల్ లాగా ఉంటుంది, చూసినావు కదా. బాగుంది, పక్క పెట్టేద్దాం. ఈ గుజ్జు అంతా దీంట్లో వేసేసుకోవాలి మిక్సీలో. మంచిగా ఎట్లా చూడు ఎట్లా వచ్చేసిందో, వెన్న పూసలాగా జారిపోతుంది అంతా. ఇగో పడిపోయిందా? మంచిగా అంతా ఇదంతా మిక్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక ఫ్రూట్ కట్ చేసి చూడు. ఇట్లా అన్నారు, ఇట్లా అయిపోయింది, వచ్చేసి. కానీ సీడ్ మొత్తం లోపల ఉండిపోయింది. దీనిపైన అంతా ఇట్లా తీసేయాలి. సీడ్ పైన చూడు అంత ఫ్రూట్ ఉంది కదా, అంతా కోసుకొని తీసేసుకుంటూ వచ్చేస్తుంది నీట్గా. దీనికి బాగా పట్టేసింది పండు సీడ్కి. ఫ్రూట్స్లలో చాలా హైలీ ప్రోటీన్ ఫ్రూట్ ఇది, హెల్త్కి మాత్రం చాలా మంచిది. నువ్వు ఒక రోజు ఫుడ్ స్కిప్ చేసినా పర్లేదు, ఈ ఫ్రూట్ తాగి ఉండొచ్చు. ఆ రోజు తాగితే నువ్వు అన్నా చూడు కడుపులో పెట్టబెట్టినట్టు ఉందా, మళ్ళీ ఆకలి కాలేదు అని. అబ్బా కరెక్ట్గా తీసినావే, నీట్గా వచ్చింది ఇది. దీనికంతా ఫ్రూట్ ఉంది, ఇంకా ఇది దీని వలవాలి. కానా స్పూన్ స్పూన్ ఇట్లా ఇవన్నీ చేసి పెట్టు, నేను మిక్సీ అదేందో అరేంజ్ చేస్తాను. తీయడం కూడా ఈజీ ఉంది. ఇప్పుడు కట్ చేసాం కదా అక్క, ఇప్పుడు నెక్స్ట్ ఏంది? ఏం లేదే, డైట్ చేసే వాళ్ళైతే చక్కెర వేసుకోవద్దు, హనీయే కంపల్సరీ. హనీ అన్నా చక్కెర కూడా? చక్కెర అదే చెప్తున్నా కదా, డైట్ చేసే వాళ్ళకి చిన్నపిల్లలకి కఫ్ అవుతుంది అని చేసుకోవద్దు. హనీ వేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది ఫుడ్. ఇది జ్యూస్ హెల్తీ జ్యూస్ అన్నాం కదా, హెల్తీగా చేసుకుందాం. దీంట్లో ఎంత సరిపోతుందో పాలు అంత పోసుకోవాలి. కాచినాయి నేను ముందే కాచేసి ఫ్రిడ్జ్లో చల్లగా పెట్టుకున్నాను కదా, మంచిగా చల్లగా ఉండాలి కదా జ్యూస్, అందుకోసం అనే కాచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ వేసేసుకుందాం. చూసినా ఎట్లా అయింది కలర్? క్రీమీ టేస్టీగా కూడా ఉంటుంది. దా గ్లాస్లో పోసుకొని తాగేద్దాం. ఒక గ్లాస్ తీసుకురావే కాంచి.
ఇప్పుడు అవకాడో స్మూతీ సర్వ్ చేసుకుందామండి. ఈ జ్యూస్ తిక్కుగానే వేసుకొని టమ్మీ ఫుల్గా ఉండాలనుకుంటే పల్సగా చేసుకుంటే అంత టేస్ట్ బాగోదు, ఎందుకంటే ఇది స్మూతీ కాబట్టి. చూడు ఇట్లా స్పూన్తో తింటారు ఈ జ్యూస్. లిక్విడ్గా తాగేది కాదు. డైట్ కోసం అడిగావు కదా, అందుకని. ఎంత బాగుంది కదా, ఐస్ క్రీమ్ కలర్ లాగా, పిస్తా ఐస్ క్రీమ్ లాగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. దీనిపైన 1 టేబుల్ స్పూన్ మంచిగా ఇట్లా హనీ వేసేసుకొని, బాదం కట్ చేసుకున్న బాదాము దీనిపైన వేసేసుకుంటే పిల్లలకి మంచిగా అట్రాక్టివ్గా కనిపించి ఐస్ క్రీమ్ అనుకొని మంచిగా తినేస్తారు. హాయ్ వ్యూయర్స్, ఇగోని టేస్టీ టేస్టీ అవకాడో జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది తాగేది కాదు, ఏంది ఇది తాగేది కాదు, తినేది. థ్యాంక్ యూ అక్క, అడగంగానే చేసి పెట్టినందుకు. చాలా బాగుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.